నమస్తే సార్. నమస్తే. సార్ కంటి సమస్య ఉన్నవాళ్ళు మనం తీసుకునే ఆహారపు అలవాట్లో కూడా కొన్ని మార్పులు ఉండాలి అని అంటుంటారు. అంటే సమస్య ఉన్నవాళ్ళు అనాలని ఒకవేళ వచ్చే విధంగా దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా ఏదైనా మంచి చిట్కా రూపంలో వీళ్ళు రాకుండా ఉండడానికి ఏదైనా ఔషధం లాంటివి ఏమైనా ఉన్నాయి అంటారా? చాలా ఉన్నాయమ్మా. సో కంటికి సంబంధించినంత వరకు విటమిన్ ఏ చాలా ముఖ్యమ్మా. అవును. ఇది సూక్ష్మ పోషకం. అవును సార్. విటమిన్ ఏ అనేసరికి మనకు చాలా మందికి క్యారెట్ గుర్తొస్తుంది. అవును. అదే విధంగా తర్వాత ఈ కొత్తిమీర గుర్తొస్తుంది, కరివేపాకు గుర్తొస్తుంది, మునగ గుర్తొస్తుంది. ఇలాంటివన్నీ కూడా వీటిలంతా విటమిన్ ఏ బాగుంటుందమ్మా. సో ప్రత్యేకంగా మరి కొన్ని పదార్థాలను ఉపయోగించి మనం రోటీలాగా తయారు చేసుకుంటే దైనందిన జీవితంలో బాగా టేస్టీ ఆహారాన్ని మనం ఎంజాయ్ చేసినట్లు అవుతుంది. కంటి జబ్బులు చిన్న వయసులో రాకుండా ఉండేందుకు మనం హెల్త్ కి పరోక్షంగా హెల్ప్ చేసినట్లు అవుతుంది. అంటే రోటీ కూడా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. చాలా మంది తెలియదు. మనం ఈ జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకునే బదులు రోజు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో విధి విధానాల్లో భాగంగా రాత్రి పూట మరి ఈ మల్టీగ్రెయిన్ పిండితో కానీ మల్టీ మిల్లెట్ పిండితో కానీ తయారు చేసుకున్నటువంటి రోటీల్లో కంటికి ఉపయోగపడేటువంటి కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు, త్వరగా ముదరకుండా ఉండేందుకు ఉపయోగపడేటువంటి ఆహార ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఏ విధంగా చేసుకోవాలంటారు? చెప్తానమ్మా. సో చిన్న వయసులోనే కంటి జబ్బులు వస్తున్నాయమ్మా. సో పెద్ద వయసులో మరి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కామన్ అమ్మా అది. సో అద్దాలు వాడుకోవడము, మరి కొంతమంది ఇది కూడా అడగచ్చు, మరి అలా పనిచేసేటప్పుడు సార్ అద్దాలు ఎందుకు పెట్టుకున్నాడు అని కొంతమంది అడుగుతుంటారు. అన్ని జనరల్ గా చెప్తున్నానమ్మా. సో దేహధర్మాల్లో భాగంగా వయోధర్మాల్లో భాగంగా వస్తుంటాయి అనమాట. అంటే సార్ వయసుతో సంబంధం అంటే వయసు పరంగా వచ్చిన వాటిని అది డిసీజ్ లాగా అన్నీ చెప్పాను కదా. దేహధర్మం అది, వయోధర్మము. కొంతమందికి 50 సంవత్సరాల్లో ఈ యొక్క కొంచెం ఏదైనా కొంచెం స్పెట్స్ అవసరం అంటే కొంతమందికి 70-80 తర్వాత అవసరం ఇన్ జనరల్ గా. సో ఈ యొక్క పద్ధతిలో మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. సో అదే విధంగా షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు చాలా మందిలో డయాబెటిక్ రెటినోపతి వస్తుంటుంది. అంటే కంటికి సంబంధించిన జబ్బులు వస్తుంటాయి. సో అలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, అదే విధంగా ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చినప్పటికీ సమస్య ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చిన్న వయసులో కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, అదే విధంగా షుగర్ వ్యాధి గ్రస్తులకి కళ్ళు దెబ్బతినకుండా ఉండేందుకు, కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చిన జబ్బులు త్వరగా తగ్గేందుకు, ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ గా ఉపయోగపడతాయి అన్నమాట. సో రోజు నేను చెప్పినటువంటి పద్ధతిలో పుల్కాలు వాడుకుంటుంటే సరిపోతుందమ్మా. సో చిన్న వయసు వాళ్ళకు కూడా ఈ పుల్కాల సేవన చాలా మంచిది. ఏ విధంగా చేసుకోవాలి? రోజు రాత్రిపూటమ్మా ఇన్ జనరల్ గా కావాలంటే డే టైం అయినా తీసుకోవచ్చమ్మా, తప్పులేదు. రాత్రిపూట డిన్నర్ లో 2 పుల్కాలకు సంబంధించినటువంటి పిండిలమ్మా 2 టీ స్పూన్లు ఈ యొక్క కరివేపాకు పొడి, కరివేపాకుని ఎండబెట్టేసేసి పౌడర్ చేసేసి ఆ యొక్క పొడిని అందులో కలిపేసేయాలమ్మా. అదే విధంగా 1 కప్పు కొత్తిమీర బాగా శుభ్రం చేసేసి ముక్కలు చేసేసి అందులో కలిపేసేయాలమ్మా. కలిపేసేసి నీళ్లు కలిపేసేసి కొంతసేపు బాగా నానబెట్టిన తర్వాత ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పిండితో పుల్కాలు కానీ రోటీలు కానీ తయారు చేసుకోవాలి. అంటే ఈ కొత్తిమీరని పొడి చేసుకోవాలి? లేదమ్మా, కొత్తిమీర ముక్కలమ్మా, పచ్చిదే కదమ్మా. ముక్కలు చేసేసి అందులో వేసేయాలి. కరివేపాకు మాత్రం పొడి చేయాలమ్మా. సో దీనివల్ల ఏమైతుందంటమ్మా, చాలా మంది కరివేపాకు మామూలుగా మనం సపరేట్ వేసి తినాలంటే ఇష్టపడరమ్మా. చిన్నపిల్లలు ఎక్కువ శాతం మంది ఉంటారు, పెద్దలు కూడా కొంతమంది తినరు. కాబట్టి ఈ కరివేపాకు పొడి రూపంలో అయితే ఇబ్బంది ఉండదు, కడుపులోకి వెళ్ళిపోతుందమ్మా. సో జీర్ణం కూడా బాగా అయిపోతుంది అలాంటి కరివేపాకు తీసుకోవడం వల్ల. సో ఈ యొక్క ప్రోటీన్లతో పాటమ్మా వీలైతే వారంలో కనీసం 1 సారి కానీ 2 సార్లు కానీ మునగాకు కూర చేసుకొని ఇందులో నంచుకొని తీసుకుంటున్నారమ్మా. అది వీలైనటువంటి వాళ్ళందరూ అట్లా తీసుకోగలిగితే మరీ మంచిది. అది వీలు పడనటువంటి వాళ్ళు, మునగాకు దొరకనటువంటి వాళ్ళు, అవకాశం లేనటువంటి వాళ్ళు కేవలం ఈ యొక్క పద్ధతిలో కరివేపాకు పొడి కొత్తిమీర కలిపేసి పుల్కాలు తయారు చేసుకుని వాడుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకేంటంటే 2 పదార్థాలు దొరికేవే, 2 ఈజీగా దొరుకుతాయి, చౌక ధరకు దొరుకుతాయి. ఇంచుమించు 2 పదార్థాలు మన ఇంట్లో ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అమ్మా. కేవలం వాటి మీద అవగాహన, వాటి మీద అవేర్నెస్ మనకి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల మన ఇంట్లో దొరికే ప్రతి ఒక్కది ఔషధంగా మారుతుంది. అంతే కదమ్మా. ఇంటిల్లిపాది ఆరోగ్యవంతంగా ఉండొచ్చమ్మా, కంటి జబ్బులు లేకుండా. ఓకే సార్. అంటే ఇది ఎవరైనా తినొచ్చు అంటారా? అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని వేరే డిసీజెస్ తో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇవి తినడం వల్ల వాళ్ళకేమి ఎఫెక్ట్స్ ఏముండవమ్మా. దీనివల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు వాడుకోవచ్చు. వయస్సు ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, షుగర్ వాళ్ళు వాడుకోవచ్చు, బీపీ వాళ్ళు వాడుకోవచ్చు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు.
దీనికి నిషిద్ధం కూడా లేదు, అందరూ వాడుకోవచ్చు. మన ఆహార ద్రవ్యమే కాబట్టి అన్ని రకాలుగా దీనివల్ల మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, మీకు ఒకవేళ ఈ వీడియో ఉపయోగం అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా.